ప్రతిభా కళాశాల డైరెక్టర్పై కేసు నమోదై వారాలు గడుస్తున్నా పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదని విద్యార్థులు ప్రశ్నించారు. బాధిత విద్యార్థిని మైనర్ అయినా జిల్లా రాజకీయ నాయకులు డైరెక్టర్ కు కొమ్ము కాస్తున్నారని వారు మండిపడ్డారు. బాధితురాలికి తక్షణం రక్షణ కల్పించాలని, ప్రతిభా డైరెక్టర్ ను అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎస్పీ కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే బాల సదన్లో ఆశ్రయం పొందుతున్న విద్యార్థినిపై దాడి చేయడానికి రౌడీలు ప్రయత్నించారని తెలిపారు. బాధితురాలికి న్యాయం చేయకపోగా ఆ అమ్మాయిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె ఎక్కడుందో కూడా తెలియటం లేదని, తల్లిదండ్రులు సైతం ఊరు విడిచి వెళ్లారని, వారికి రక్షణ కల్పించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఆ కళాశాలలో కనీసం మహిళలకు రక్షణ లేనటువంటి దుస్థితి. దానికి నిదర్శనం ప్రతిభా కాలేజీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన తన యొక్క ధన రాజకీయ పరపతితో తన్ని ఏమీ చేయలేరనే ఉద్దేశంతో అమ్మాయిల మీద అక్కడ విద్యను అభ్యసించేటువంటి మహిళల మీద బలవంతంగా లైంగిక వేధింపులు పాల్పడి వాళ్ళని ఆ విధంగా అరెస్ట్ చేస్తా ఉన్నారు. ప్రతిభా కళాశాల డైరెక్టర్ ను అరెస్టు చేయాలని ఆందోళన నిర్వహించిన విద్యార్థినులకు సిపిఐ జిల్లా కార్యదర్శి కె అరుణ సంఘీభావం తెలిపారు. జిల్లాలో ఇంతకు ముందు ఇలాంటి ఘటనలు జరిగాయని, కానీ దోషులందరూ ధన రాజకీయ బలంతో తప్పించుకుంటున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రతిభా కళాశాల విద్యార్థిని పరిస్థితి కూడా అలా కాకుండా పోలీసులు నిందితుడిని అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. పోలీసులను, మీడియాను కొన్నామని, తమను ఎవరూ ఏమీ చేయలేరని నిందితుడి తరపు రౌడీలు బాధితురాలి కుటుంబాన్ని బెదిరిస్తున్నారని ఆమె తెలిపారు. తక్షణం ప్రతిభా డైరెక్టర్ ను అరెస్టు చేయాలని ఆమె పోలీసులను కోరారు. అమ్మాయి పడుతున్న వేదన ఆ అమ్మాయితో మాట్లాడినప్పుడు మాత్రమే మాకు అర్థమైంది. వాళ్ళ పేరెంట్స్ని కూడా ఈరోజు చంపుతామని తిప్పుతా ఉన్నారు. ఆ అమ్మాయిని కూడా ఆ ద్వేషం పట్టలేక వాస్తవంగా ఒక అమ్మాయి ఆ అమ్మాయి కక్షని ఏ విధంగా సాధిస్తుంది అనే దాని లేదా మేము ఎస్పీ గారిని కలిసాము, కలెక్టర్ గారిని కలిసాము. అందరినీ కలిసిన తర్వాత అరెస్ట్ చేస్తాం, వితిన్ 1 వీక్ అరెస్ట్ చేస్తామని మాకు హామీ ఇచ్చారు. కానీ ఈరోజుకి అరెస్ట్ కాలేదు.